హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే మా విలేజ్ దగ్గర కొంచెం వీడియో తీసాను అన్నమాట. మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి విలేజ్కి వెళ్ళినప్పుడు మా ఇంటి దగ్గర పొలాలు, మా ఇల్లు, దాంతోపాటు మా స్కూలు ఎలక్షన్ రోజు వీడియో చేశాను అనమాట. సో ఒకసారి విలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాము. సో ఇది మా ఇంటి పక్కన అన్నమాట, ఇది రోడ్డు. సో అది మొత్తం వచ్చేసి ఏంటంటే వరి, అది కనిపిస్తుంది కదా చెట్టు, అది వచ్చేసి మా మ్యాంగో చెట్టు అన్నమాట, మామిడికాయ చెట్టు. సో అది పచ్చడి చెట్టు కాసే మ్యాంగోస్ మేము పచ్చడి పెట్టడం కంటే తినడానికి ఎక్కువ ఇష్టపడేవాళ్ళం, ఎందుకంటే అది పండింది అనుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్లో బాదం చెట్టు ఉంటుంది. సో ఐ హోప్ బాదంకాయ చెట్టు అంటే చాలా మందికి తెలియదు అదొక ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో ఇప్పుడు నేను క్లియర్గా చూపిస్తాను. ఇదైతే మ్యాంగో చెట్టు, పక్క డౌట్ ఏం లేదు. సో అలా జూమ్ చేసి వీడియో తీసాను అనమాట. సో ఇప్పుడు లెఫ్ట్ టర్న్ ఇది మొత్తం మా పొలాలు. సో ఇంటి ముందే మాకు పొలం ఉంటుంది అనమాట. సో ఇది మనకి బాదంకాయ చెట్టు అనమాట. సో దాని పక్కనే ఒక చెట్టు ఉంటుంది చూడండి మనకి, అది వచ్చేసి అల్లనేరేడు పండు చెట్టు. సో ఐ హోప్ అల్లనేరేడు పండు అంటే అందరికి తెలుసు. ఇది మా ఇంటి ముందు సీసీ రోడ్ అనమాట. చూడండి, ఇది బాదంకాయ చెట్టు క్లియర్ కనిపిస్తుంది ఇప్పుడు కదా. సో అది బాదంకాయ, దాని వెనకాల ఉన్నది వచ్చేసి లైక్ ఏమంటారు దాన్ని, అల్లనేరేడు పండు చెట్లు. ఇగో ఇది శివచింతకాయ అంటారు, ఐడియా ఉందా ఎవరికైనా శివచింతకాయ అంటే? ఇది వచ్చేసి అల్లనేరేడు పండు చెట్టు అనమాట. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి దీనికి మంచి సీజన్ ఉంటుంది, ఇంకో 1 month 2 months అయితే. ఇది శివచింతకాయ అంటారు, ఇంకా వేరే వేరే పేర్లతో పిలుస్తారు, నాకైతే ప్రజెంట్ అదొక్కటే గుర్తుంది శివచింతకాయ అని. అండ్ ఇది మా ఇంటి ముందు కొబ్బరి చెట్టు, పక్కనే ఉంది కదా ఉసిరి చెట్టు అనమాట. లెమన్ అన్ని ఆల్మోస్ట్ మా ఇంటి ముందు అన్ని నేచర్ ఉంటుంది. వాటర్ ట్యాంక్ లెఫ్ట్ సైడ్లోనే మా ఇల్లు ఉంటుంది. అది కనిపిస్తుంది కదా, కొంచెమే కనిపించింది. మా ఇంటి వీడియో ఎక్కువ తీయలేదు. సో సిటీ కాదు కాబట్టి, పల్లెటూరు కాబట్టి ఆల్మోస్ట్ మొత్తం వద్దు అన్న తప్ప ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏంటి అంటే ఎలక్షన్ వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాను అనమాట. సో బైక్ మీద వెళ్తూ ఒక వీడియో తీద్దాం, నేచర్ చూపిద్దాం అందరికీ అన్న పర్పస్లో ఒక వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో ఇంటికాడ నుంచి అలా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట వీడియో. సో ఇలా లెఫ్ట్ సైడ్ కొంచెం రైట్ సైడ్ అలా తీసాను. సో కొంచెం ముందు వెళ్ళిన తర్వాత మా పెద్దనాన్న వాళ్ళ ఇల్లు వస్తుంది. అక్కడ నేచర్ కానీ లైక్ వాళ్ళ ఇంటి ముందు చెట్లు కానీ ఇంకా చాలా బాగుంటాయి. సో అలా వెళ్తూ అక్కడ కూడా ఒక వీడియో తీసాను. సో ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. సో ఇలా వెళ్తున్నప్పుడు రైట్ ఓన్లీ రోడ్ పక్కనే తీసాను, ఫుల్గా తీయలేదు. సో గార్డెనింగ్ కానీ ఫ్లవర్స్ కానీ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ బాగుంటుంది. సో అలా వెళ్తున్నప్పుడు కొన్ని ప్లేసెస్ చూసి చాలా గుర్తొచ్చాయన్నమాట. లైక్ చిన్నప్పుడు మనం ఈ ప్లేస్లో ఆడుకున్నాం కదా, ఇక్కడ ఆగాం కదా అన్న నీవే నైస్ మెమోరీ. ఇది మాది గార్డెనింగ్ అక్కడ. ఇది వచ్చేసి మా స్కూల్ అన్నమాట, జిల్లా పరిషత్ హై స్కూల్ కోహెడా. సో స్కూల్లో ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఎక్కువ చాయిస్ ఇవ్వలేదు వీడియో తీసుకోవడానికి. సో నేను పాసిబుల్ అయిన కాడికి కొంచెం తీసాను అన్నమాట. సో ఇక్కడికి వచ్చేసి చూడండి, ఎస్పెషల్లీ నేను బాగా ఫోకస్ చేసి తీసింది ఏంటి అంటే గ్రౌండ్. సో మనం స్కూల్లో కంటే మ్యాక్సిమం 90% ఆఫ్ ద ప్లేస్ గ్రౌండ్లోనే ఉన్నాం కాబట్టి నేను గ్రౌండ్ని ఎక్కువ ఫోకస్ చేసి తీసాను. సో ఆ తర్వాత ఎలక్షన్ టైం కాబట్టి ఎక్కువ వీడియో తీయడానికి అక్కడ పోలీస్ వాళ్ళు కానీ వీళ్ళు చాయిస్ ఇవ్వలేదు. సో నేను ఎండప్ చేసేసాను అక్కడికే. ఇది ఎలక్షన్లో వీళ్ళు కనిపిస్తారు మీకు వీడియోలో. అది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. ఇది చదవడానికి ఎంత బాగుంది కదండి తెలుగులో మనకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇది రిటర్న్ వచ్చేటప్పుడు, మా ఇంటికి రిటర్న్ వచ్చేటప్పుడు అన్నమాట. నా కోసం మా బాబు మా మమ్మీ దగ్గర నిద్ర లేచి వెయిట్ చేస్తున్నాడు. ఇక్కడ రైట్ సైడ్లో, కానీ ఎక్కువ తీయలేదు.